ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న జర్నలిస్టు కుటుంబాలు, కార్యక్రమంలో పాల్గొన్న బుల్లితెర నటులు. రోజు అతి దగ్గరలోనే ఉంది. వారికి ఒక మంచి ఛాన్స్ అయితే ఒక సినిమా నుంచి కొరియోగ్రాఫర్గా రాబోతుంది. ఒకసారి నగేష్ బాబు ఒకసారి అప్పర్ చూడండి. తర్వాత విందు భోజనం చేద్దాం. నేటి కార్యక్రమానికి కూడా ఎవరు స్పాన్సర్స్ లేరు. సాయం చేసింది అన్న మెదడు రామకృష్ణ బాబే. ఎవరిని కూడా ఏది కూడా ఏమి లేదు. అంతా మనమంతా కూడా ఆచరించుకుంటాం. అన్నగారి దగ్గర అన్న సాయం చేయాలంటే ఏం కావాలన్నారు, ఆయన కొంచెం సాయం చేశారు. ఆయన నుంచి ఒక 50,000 రూపాయలు చేశారు. హనుమంతరావు గారు మనకి ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అదే వారసత్వాన్ని కొనసాగించి ఉగాదికి మనకి ఎప్పుడు కూడా జర్నలిస్టులకి వాళ్ళ నుంచి మనకి భోజనం పంపించడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా ఉగాది కానుకోవాలని నేను సంకల్పించి నేను మా ఆవిడ రాత్రి సీఎంఆర్కి వెళ్ళి శారీస్తున్నాం. ప్రతి ఒక్కటి అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మహిళలు మాత్రమే వచ్చి తీసుకోవాలి అన్న లాస్ట్ ఒక కల్చరల్ పడుతుంది. మీరు చూసిన తర్వాత పంపిస్తాం. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన శ్రీలంకకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ట్వీట్ చేసినటువంటి మీడియా పాత్రికేయులకు, అలాగే అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా, నా తోటి కళాకారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఆర్టిస్టులుగా 25 సంవత్సరాల నుంచి టీవీ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పల్సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత దాన్ని మరింత జనాలకి దగ్గరగా చేసింది మాత్రం మేము మీడియా మిత్రులే, పాత్రికేయులే. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మా శ్రీనిమయ్య గారిని చెప్పుకోవచ్చు. తన కుటుంబ సభ్యుడనేమో మరి నాకు తెలియదు. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే కళాకారులు అనేవారు కాదు, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆయన రాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా నేనున్నాను, మాయ గారు ఏమైంది, ఏంటి ప్రాబ్లం అని అడగడం. అలాగే మా కళాకారులకి ఎంతోమందికి ఆయన వంతు సహకారాలు, సహాయం కూడా అందించారు. ఎంతోమంది పేద కుటుంబాలు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా అభిమానం పొందారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సహాయం. అలాగే పాత్రికేయులందరికీ కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో నిల్చున్నాము అని అంటే అది ప్రజలకి దగ్గరగా చేరువ చేసింది పాత్రికేయులు. మా విజయంలో సగభాగం మీరే. మీరు లేకపోతే ఈరోజు మేము లేము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చేసే దిశలో ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఆ విషయంలో చెప్పాలంటే గంటల శ్రీబాబు గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా పాత్రికేయుల పక్షాన మరి మన అందరి కులదైవం అని చెప్పచ్చు. విశాఖపట్నానికి సంబంధించినంత వరకు నరసింహస్వామి దేవస్థానానికి పాలక మండలి సభ్యులుగా ఉండడం, మరి జాతీయ స్థాయిలో పాత్రికేయుల పక్షాన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం, మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి మాజీ అధ్యక్షుడిగా విశిష్టమైన సేవలు అందించి ఇంకా ఇప్పుడున్నటువంటి దానికి కూడా ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంకొక పెద్దలు నారాయణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ సంయుక్తంగా
ప్రెస్ క్లబ్ ప్లస్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కళాకారులు సన్మానం చేయడం, అందులో విశాఖపట్నం కళాకారులు నన్ను గుర్తించి నాకు ఇంత గౌరవ పురస్కారం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. నిర్వహించుకున్నాం. వినూత్నమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు, చాలా చక్కగా ఉన్నాయి కూడా అలరించారు. మరి అదేవిధంగా పల్సర్ మైక్ ఝాన్సీ గారు, మరి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ కార్యక్రమాలతో మనల్ని అందరినీ కూడా అలరించారు. మరి ప్రత్యేకంగా మరి కార్యక్రమాలందరం కూడా మిగతా కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకుందాం. ప్రతి ఏటా కూడా మనందరం కూడా కలిసి ఉండాలి, అందరం మనం ఉండాలనే మంచి సంకల్పంతోనే దసరా సంబరాలను కూడా మనం ఘనంగా నిర్వహించుకున్నాం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో. మరి ఉగాది సంబరాలను కూడా ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి పంచాంగ శ్రవణం కూడా పూర్తి చేసుకున్నాం. ఇందుకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జర్నలిస్టులు బాగుంటేనే సమాజం బాగుంటుంది, మరి అదేవిధంగా వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం కూడా ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర సంక్షేమానికి మా పరిధి మేరకు మీకు ఏదైనా సరే మీ సమస్యలు ఉంటే మేము అన్నింటినీ తీర్చే పరిస్థితి ఉండకపోయినప్పటికీ కూడా ఏదో ఒకటి విద్యో వైద్యమో మా వంతు అయితే తప్పనిసరిగా సహాయం చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నూతన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఏట మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించేందుకు మనకి యాడ్ అయ్యారు. ప్రతి కార్యక్రమం కూడా ఇక ఆయన మనకి చీఫ్ గెస్ట్. హనుమంతరావు గారు మనకి నిత్యం ఆయన ప్రతి ఉగాదికి కూడా ఆ ఫాదర్ నుంచి ఆయన ఉన్నారు. కొత్తగా మనకి అప్పారావు గారు ఇదంతా వచ్చారు. అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మన మిత్రులందరూ కూడా కొత్త తెలుగు సంవత్సరంలో సరికొత్తగా కొత్త జీవితం ప్రారంభించి సుఖ సంతోషాలు ఆయురారోగ్యంతో అందరూ వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ చాలా అభినందనీయం. ఈ నూతన సంవత్సరం రాబోయే తెలుగు సంవత్సరం మీ అందరికీ కూడా ఆయురారోగ్యంతో సంవత్సరంతో ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈ క్రోధీన సంవత్సర సందర్భంగా సరస్వతి పుత్రులైన జర్నలిస్టులకి ఈ సంవత్సరం లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి జర్నలిస్టు కుటుంబాలకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేపర్ అనే పత్రికను నేను ఆ రోజు స్వర్గీయ ద్రోణవరాజు గారు, అలాగే కెజరా వెర్రనాయుడు గారు ఆ సంస్థను స్థాపించారు. నేను ఒక 2 years పత్రికా రంగంలో కూడా నడిపిన అనుభవం ఉంది. కాబట్టి నేను కూడా మీ కుటుంబానికి చెందిన వాడినే కాబట్టి నాకు ఎప్పుడు మీ దేవుళ్ళు ఇస్తారని ఆశిస్తూ, అలాగే ఈ జర్నలిస్టులకి మా విఎంఆర్టీఏ తరఫున ఎప్పుడైనా ఏ సహాయ సహకారంగా కావాలన్నా తప్పకుండా నేను ముందుంటానని తెలియజేస్తూ, అలాగే ఇవే కాకుండా జర్నలిస్టులకు ఏవైనా సమస్యలు అంటే నా వరకు రావు, వచ్చినా కూడా నేను పరిష్కరించడానికి చొరవ చూపగలనని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాలు ఇచ్చిన గంటల శ్రీనివాస్ గారికి, అలాగే నా మిత్రుడు క్లాస్మేట్ ఎస్ఆర్ఆర్కి అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాటు నూతన ఆవిష్కరణ కార్యక్రమాల్లో కూడా ప్రతిభలు చాటుతున్న అమక్యమాలతను ఆశీర్వదించాలని అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంతో ప్రతి ఏటా కూడా స్కాలర్షిప్ ఇచ్చుకుంటాం మన పిల్లలకి. ఇచ్చుకున్నప్పుడు ప్రతిసారి కూడా నేనే నైట్ టైం సర్టిఫికేట్లు రాసేవాడిని. ఈ అముక్తమాలిద పేరు రాని సంవత్సరం ఉండేది కాదు. అలా అంటే చదువులో రాణిస్తే విద్యతో పాటు అపారమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళి మీ నాన్నగారికి మీకు కూడా మరింత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి రాణిస్తారని విఎంఆర్ఏ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా సత్కరించాలని కోరుకుంటున్నాం. వారి మదర్ కూడా వచ్చారు, వారిని కూడా రమ్మని రవి గారు రండి. అదే
అందరూ కూడా ఒకసారి ఓపెనింగ్ జరగదు, ఇద్దరు అన్నదమ్ములు వస్తారు. కాబట్టి ఈ 1000 రూపాయలే మీ అమ్మాయి కెరీర్లో అత్యున్నతమైన సంపాదన కావాలని కోరుకుంటూ, ఇది నేను ఇచ్చేది సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా రోజు కూడా దర్శనం చేస్తాను. మంచి జరగాలని కోరుకుంటూ మా మొట్టమొదటి హనుమంతరావు గారి చేతుల మీదుగా ఇవ్వాలని ఉగాది సందర్భంగా కోరుకుంటున్నాను. మొన్న జర్నలిస్ట్ బాగాలంటే నేను 25,000 ఇచ్చాను, అది 2 లక్షలు అయిపోయింది 2 రోజుల్లోనే. హనుమంతరావు గారు కూడా తన అంతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఎన్నేశ్వర అమ్మాయికి కూడా మంచిగా స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్నాను. చంద్ర గారు మంచి వ్యక్తి. థ్యాంక్ యూ సార్.